చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై. ఇక విద్యార్థులు నిరుద్యోగులు విజయం సాధించారు. నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక ఢిల్లీ వేదికగా నిరుద్యోగులు విద్యార్థు లోకమంతా కూడా విజయోత్సవ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. అండ్ దాంతోపాటు సాయంత్రం 6 గంటలకు ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్తో ప్రాణాలు బలి తీసుకున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళను మరి యాది చేసుకుంటూ ఒక క్యాండిల్ ర్యాలీని కూడా తీయబోతున్నది తెలుస్తోంది. సో ఇప్పటికే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అధ్యక్షుడు ఇక అభిజిత్ దీప్కే మరి ఆ ఢిల్లీ మన విజయం మనందరం కలిసి ఉమ్మడిగా పోరాడి మరి కేంద్ర ప్రభుత్వంపై మనం పెట్టినటువంటి డిమాండ్ను సాధించుకున్నాం. మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటే మనం విజయం సాధించామంటూ కూడా పెద్ద ఎత్తున అభిజిత్ దీప్కే అయితే అక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులకు యువతకు ఒక సందేశం ఇవ్వడం. సో అందరూ ఒక్కసారిగా ఆనంద బాష్పాలతో మేము విజయం సాధించాం, నిన్న మొన్నటి వరకు తిన్నటువంటి లాఠీ చార్జులు దెబ్బలు సో ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఆ యువత మర్చిపోయారు. సో మేమనుకున్నటువంటి డిమాండ్ నెరవేరింది. మరి కేంద్ర ప్రభుత్వం తల వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరి పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం ఇది నిజంగా యావత్తు భారత్లో ఉన్నటువంటి యువత విజయమే. ఈ కాక్రోచ్లంతా విజయం సాధించాయనేటువంటి మరి చర్చ మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎవరి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్టోరీలు చూసినా ఒక్కటే కనిపిస్తుంది, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్లు విజయం సాధించాయి. ధర్మేంద్ర ప్రధాన్ మరి రాజీనామాతో యువత విజయం సాధించింది. ప్రభుత్వాలు పాలకులు రాజకీయ నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకోండి, యువత తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, యువతతో ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటి పోస్టులు పెద్ద ఎత్తున మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి. రైట్, ఒకసారి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో అనేకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. ఒక్కసారి మరి ధర్మేంద్ర ప్రధాన్ ఏమేమి అంశాలు ఆ లేఖలు రాశారో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడు అంచలంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు కలలు ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత్ నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. ఇక దేశ యువతను అపోహలు దుష్ప్రచార వలలో పడనివ్వకూడదనే నా సంకల్పం. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరియర్ నిర్మాణంపైన దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారత్ మాతాకి, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలు అందిస్తాను అంటూ ఇక ధర్మేంద్ర ప్రధాన్ అందులో లేఖలు రాశారు. సో ధర్మేంద్ర ప్రధాన్ క్లియర్ చెప్తున్నారు, ఏ ఒక్క విద్యార్థి న్యాయపరమైన చిక్కుల్లో అంటే కేసులు ఎదుర్కోవద్దు, మీరంతా మీ సమయాన్ని చదువుకు కేటాయించాలంటూ ధర్మేంద్ర ప్రధాన్ అందులో అనేకమైన అంశాన్ని పొందుపరిచిర్రు. దేశ ప్రజల బలం అంటే యువత అంటూ చెప్పకనే చెప్పుకొచ్చిండు. రైట్, ఒకసారి మరి ఇదే అంశం మీద మనం గత 15 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. చాలా చర్చ జరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా బలంగా కొట్లాడుతున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని మరి దేశ విదేశాలకు తెలియజేసే విధంగా చర్చ జరిగింది, రచ్చ జరిగింది. పోలీసుల లాఠీ దెబ్బలు యువత తిన్నది. పోలీసుల చేతిలో రాళ్ల దాడిలో గురైనటువంటి యువత, రక్తం కారుతున్న రక్తం మరుగుతున్న ఢిల్లీ
వేదికగా నిలబడి ప్రశ్నించింది. ఢిల్లీ వేదికగా నిలబడి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, సరైన నిద్ర లేదు, సరైన సవలతులు లేవు, అయినా పట్టు విడవలే. మరి యువత అంతా ఏకమై మరి ఒకటే ఒక డిమాండ్ చేసింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే, భవిష్యత్తులో ఇటువంటి